అదేవిధంగా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే విధంగా ప్రేరేపిస్తూ మహిళల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు, దారుణాలన్నీ తెలుగుదేశం నాయకులు చేస్తుంటే కనీసం శిక్షలు కూడా లేకుండా వాళ్ళని కాపాడుకుంటూ, అదేవిధంగా ప్రతిపక్ష నేతల్ని, వాళ్ళ భార్యల్ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే వాళ్ళని కాపాడుకుంటూ ఇతని పరిపాలకుడా? ఇతను ఒక ముఖ్యమంత్రి అంటే ఎవరైనా హర్షిస్తారా? ఇట్లాంటి దగుల్బాజీ రాజకీయాలు చేసేటువంటి వాళ్ళు ప్రపంచ చరిత్రలో ఇంతవరకు చూడలే. ఇప్పుడు ప్రతి ఒక్కడూ ఒక ఆశయం కోసం, హిట్లర్ లాంటి వాడు కూడా వాడు యూదుల మీద కోపంతో చేశాడు. వాడి చిన్నతనంలో జరిగిన అవమానాల వల్ల అతను ఒక ఆశయం పెట్టుకున్నాడు, అతను చేశాడు. కానీ వీళ్ళకి ఏదైనా ఒక ఆశయం అంటూ ఉందా? ఆశయం ఒక్కటే నాకు తెలిసి, తండ్రి కొడుకులు అవినీతిలో కోట్లు సంపాదించడం, అడ్డదారిలో వ్యవస్థల్ని మేనేజ్ చేయడం, వాళ్ళందరినీ వాళ్ళకు అనుకూలమైనటువంటి వాళ్ళని కోర్టులు తప్పుదారి పట్టించడం, అదేవిధంగా కేసులను తారుమారు చేయించడం, కోట్ల రూపాయలు పోసి పెద్ద పెద్ద లాయర్లను పెట్టి తిమ్మిని బమ్మిని చేయటం. ఈ విద్యల్లో మాత్రం తండ్రి కొడుకులు బాగా ఆరితేరారు. అలాగే రాష్ట్రాన్ని లూటీ చేస్తూనే ఉన్నారు. అందువల్ల మహానాడులో వీళ్ళు ఏమైనా చేసిన గొప్ప పని ఒక్కటైనా ఉంటే దాని గురించి చెప్పుంటే బాగుండేది. కడపలో మహానాడు పెట్టడమే గొప్పగా భావిస్తున్నారంటే ఒక 20,000 మంది పోలీసులు పెట్టుకొని చుట్టూరా కూడా అక్కడ జనమేమో రాలేదు, పోలీసులు ఎక్కువ కనిపిస్తూ ఉన్నారు. అలాంటి వీళ్ళు కడప ఇంటికి వెళ్ళి ప్రజల ఇళ్ళకి వెళ్ళి మేము మీ ఇంటికి వచ్చాము, అందువల్ల మా పరిపాలన ఎలా ఉందని ఈ తండ్రి కొడుకులకు అడిగే దమ్ముందా, ధైర్యం ఉందా? కడపే కాదు, రాష్ట్రంలో ఏ మూలకైనా సరే మీ ఇద్దరు వెళ్ళి మా పరిపాలన ఎలా ఉంది, మా పరిపాలన చూసి మాకు ఓటేయిగా వేస్తారా అని చెప్పి ఒక్కసారి జగన్ గారిలాగా అడగండి. పాంప్లెట్ జగన్ ఏమేమి అమలు చేశాము, ఇవి చేయలేదు